ఆపరేషన్ కగార్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కర్రెగుట్టల్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న మృతి చెందారు. చంద్రన్న దళానికి బలగాలకు మధ్య కాల్పులు జరిగిన సమయంలో చంద్రన్న హతమయ్యారు. లంకపల్లి దగ్గర జరిగిన ఈ ఎన్కౌంటర్ లో చంద్రన్నతో పాటు 5 మావోయిస్టులు ఎన్కౌంటర్ కు గురైనట్టు తెలుస్తోంది. రైట్, ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇటు మావోయిస్టుల్లో కీలకంగా ఉన్న చంద్రన్న ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అసలు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ కగార్ లో భాగంగా కీలకమైనటువంటి కర్రెగుట్టల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడైన చంద్రన్న దళం ఉందంటూ ముందస్తు సమాచారంతోనే ఇటువైపు నుంచి కూమి నిర్వహిస్తున్నారు. గత 15 రోజుల నుంచి కూమి నిర్వహిస్తూ కూడా లంకపల్లి పరిధిలో ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రధాన ప్రాంతం వద్దకు చేరుకున్న బలగాలకు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారీ స్థాయి ల్యాండ్ మైన్ పేలుడుతో దాదాపు 5 గ్రేహౌండ్ సంబంధించినటువంటి అధికారులు మృతి చెందారు. అయితే అంతటి స్థాయి అక్కడ ఉన్నటువంటి మైన్స్ ఉన్నాయంటే అదే చోట సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా ఉండొచ్చు అంటూ కూడా బలగాలను అక్కడికి భారీగా మోహరించి కాల్పులు జరపడంతో అక్కడ బేస్ గా ఏర్పాటు చేసుకుని వచ్చిన చంద్రన్న దళం కూడా ఎదురుదాడి దిగినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య కూడా భారీ స్థాయి కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల తర్వాత సెర్చ్ ఆపరేషన్ లోపల చంద్రన్న డెడ్ బాడీని సాయుధ బలగాలు గుర్తించాయి. చంద్రన్నతో పాటు మరో 8 మంది మావోయిస్ట్ దళ సభ్యుల డెడ్ బాడీస్ కూడా గుర్తించాయి. ఇక మరోవైపు అక్కడి నుంచి పారిపోయిన చంద్రన్న దళానికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అడపాదడపా 2 వర్గాల మధ్య కూడా సాయుధ బలగాలకు మావోయిస్టు దళానికి మధ్య కాల్పులు అయితే జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో అదంతా మైన్స్ తో కోరుకున్నటువంటి ప్రాంతం కావడంతో సాయుధ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడానికి చాలా సమయం పడుతోంది. అయితే ఇందులో 8 మంది చంద్రన్నతో పాటుగా మరికొంతమంది కూడా మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కానీ డెడ్ బాడీస్ అన్ని సెర్చ్ ఆపరేషన్ లో పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవడానికి సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకే ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఎంతమంది చనిపోయిన దానిపై క్లారిటీ వస్తుంది. అయితే ముఖ్యంగా చంద్రన్న దళం అనేది ఒక కీలక దళము. ఆ PLGAకి సంబంధించినటువంటి వార్ఫేర్ లోపల ముందుండేటువంటి దళము మట్టుబెట్టడంతో కూడా సాయుధ బలగాలు కొంత పైచేయి సాయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రాంతం అంతా ప్రధానంగా దాదాపు 50 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి లోపల ప్రధాన గుట్టల ప్రాంతం ఉంది. ఇక్కడే మరొక 2 షెల్టర్లు కూడా ఉన్నాయంటూ కూడా నిఘా వర్గాల సమాచారం ఉండడంతో కీలక హిడ్మా దళం కూడా ఇదే ప్రాంతంలో ఉండొచ్చు అంటూ కూడా బలగాల మోహరింపు తీవ్రతరం చేసినటువంటి అధికారులు పూర్తిగా ఫైరింగ్ అయితే కంటిన్యూస్ గా బలగాల వైపు నుంచి అయితే కొనసాగుతుంది. ఇక మృతుల సంఖ్య కూడా దీంతో భారీగా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి దీనిపై బాడీస్ అన్ని కూడా అటు ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఛత్తీస్గఢ్ కు తరలించిన తర్వాత అఫీషియల్ గా ఈ చంద్రన్న దళానికి సంబంధించి ఎన్కౌంటర్ పై కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. వేణు, ఆపరేషన్ కగార్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ ఆపరేషన్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ప్రధానంగా గత నెల 21 మొదలైనటువంటి ఈ ఆపరేషన్ దాదాపు 1 రోజులనే పూర్తవుతుందని భావించినా కూడా ఈ ఎండ స్థాయి ప్రభావం ఎక్కువ ఉండడము, లోపల పూర్తి స్థాయి వేడి వాతావరణంతో అటు బలాలు కూమింగ్ ఆపరేషన్ చేయలేకపోయాయి. దాంతో పాటు K3, K9 డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రధానంగా ఈ కూమింగ్ ఆపరేషన్ లోపల కీలకంగా వ్యవహరిస్తారు. అయితే అవి కూడా పూర్తిగా ఎండవేడి చనిపోవడంతో మాన్యువల్ మైన్ డిటెక్టర్ల ద్వారానే బలగాలు కొద్దిగా ముందుకెళ్తున్నాయి. దీంతో మరింత సంపట్టే అవకాశం ఉందంటూ అధికారులు మే 22వ తేదీ వరకు పూర్తిగా కర్రెగుట్ట ఆపరేషన్ పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ అక్కడ పరిస్థితులు చాలా క్లిష్ట పరిస్థితులు ఉండడం, శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతం ఉండడంతో కూడా వచ్చే నెల వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ కర్రెగుట్టను పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 22,000 పైగా బలగాలు కర్రెగుట్టలు మోహరించున్నాయి. ఇక తెలంగాణ వైపు ఇటువైపు చెర్ల, మరోవైపు పూసూరు వరకు కూడా కంప్లీట్ గా తెలంగాణ బలగాలు గుట్టల్లోంచి మావోయిస్ట్ దళాలు పారిపోయి వస్తే వాళ్ళని అడ్డుకోవడానికి ఇటు బలగాలు కూడా అటు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక మరోవైపు బార్డర్ లో ఉన్న టెన్షన్ పరిస్థితుల నేపథ్యం లోపల కొన్ని టీమ్స్ ను ప్రత్యేక బెటాలియన్లను కూడా ఇక్కడి నుంచి వెనక్కి పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అందుకే స్టాండ్ బై కోసం దాదాపు 6 కోబ్రా బెటాలియన్లను కూడా స్టాండ్ బైలో ఉంచినట్టు తెలుస్తుంది. వాళ్ళని నిజంగా వెనక్కి పంపిస్తారా, మరి ఈ రోజు మళ్ళీ తిరిగి గుట్ట లోపల కూమింగ్ పంపిస్తారని కూడా తెలియాల్సింది. మొత్తానికైతే మరో 4 రోజుల పాటు ఈ కర్రెగుట్ట ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. ఇక కీలక
కీలకమైనటువంటి హిడ్మా దళం ఉందనే సమాచారం ఉండడంతో పూర్తి స్థాయి లోపల అడవిని జల్లెడబట్టిన తర్వాతనే ఆపరేషన్ కగార్పై సక్సెస్ఫుల్ అయిందనే విషయాన్ని కూడా అటు ఛత్తీస్గఢ్ కేంద్రంగానే కేంద్ర ప్రభుత్వ బలగాలు ప్రకటించే అవకాశం ఉంది. సో మొత్తంగా చూడాలి, దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వకుండా కొంత రహస్యంగా పాటిస్తుండడంతో కూడా అసలు మృతుల సంఖ్య మీద కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు పోలీసు బలగాలు మృతి చెందడం, మరోవైపు ఎన్కౌంటర్ లోపల అటు మావోయిస్ట్ సంబంధించిన దళాల మృతి సంబంధించిన విషయంలో కూడా కొంత గోప్యత పాటిస్తున్న నేపథ్యంలో ఇంకా అసలు ఏం జరుగుతుంది, నిజంగా కర్రెగుట్టలో ఎవరిది పై దానిపై కూడా ఒక క్లారిటీ అయితే లేదు. సో మొత్తానికి ఈ రోజు శవాలకు దాదాపు 22 శవాలు మార్నింగ్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దాదాపు 7 శవాలు చెల్లనతో పాటుగా కూడా మరో 6 శవాలు కూడా మావోయిస్టుల శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. మొత్తంగా అసలు ఎన్కౌంటర్ సంబంధించి ఎంతమంది మృతులు అనే దానిపై కూడా ఈ రోజు నాకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు. సో ఆపరేషన్ కగార్లో భాగంగా ఎన్కౌంటర్ జరగడం, ఎన్కౌంటర్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక చంద్రన్న దళానికి బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో చంద్రన్న మృతి చెందారు.